టీడీపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లను ఖరారు చేసింది. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ. ఇక బీటీ నాయుడుకు మరోసారి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఇప్పటికే జనసేన నుంచి నామినేషన్ వేశారు నాగబాబు. ఒక సీటును బీజేపీకి ఇచ్చింది టీడీపీ. టీడీపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లను ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ, అలాగే బీటీ నాయుడుకు మరోసారి అవకాశం కల్పించారు చంద్రబాబు. ఇప్పటికే జనసేన నుంచి నామినేషన్ వేశారు నాగబాబు. బీజేపీకి కూడా ఒక సీట్ ఇచ్చింది టీడీపీ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్లో అందిస్తారు. ప్రసన్న, అంటే ఓవరాల్ గా చాలా ఉత్కంఠ తర్వాత 3 పేర్లు ప్రకటించడం జరిగింది. అందులో కావలి గ్రీష్మ, బేదా రవిచంద్ర, బీటీ నాయుడు ముగ్గురు ఉన్నారు. కావలి గ్రీష్మ ప్రధానంగా అక్కడ మొన్న ఎన్నికలకి సంబంధించి సీటు త్యాగం చేయటం, యువతకి ప్రధానంగా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళ అదేవిధంగా యువతను ఎంకరేజ్ చేయాలి, ఎన్నికల సమయంలో టీడీపీలో ఉండి చాలా రకాలుగా సర్వీస్ చేశారన్న ఉద్దేశంతో కావలి గ్రీష్మకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. యూత్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమం ఒకటి, భవిష్యత్తులో టీడీపీ కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్లే విధంగా కావలి గ్రీష్మ పార్టీకి సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, కీలకంగా వ్యవహరిస్తారనే ఉద్దేశంతో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక బేదా రవిచంద్ర తీసుకుంటే ఈయన కూడా మొన్న ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దాంతోపాటు బీసీ కోటా నుంచి ప్రధానంగా ఈసారి ఇవ్వాలనే ఉద్దేశం కూడా, 2 అంశాలు కలిపి బేదా రవిచంద్రని నెల్లూరు జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా ప్రాంతానికి సంబంధించి ఎంపిక చేయడం జరిగింది. యాక్చువల్గా బేదా రవిచంద్రకి ఈసారి తప్పనిసరిగా ఖాయం అనే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం, టీడీపీకి ముందు నుంచి కూడా కొంత హార్డ్ కోర్గా ఉండటం, ఇవన్నీ బాగా కలిసి వచ్చిన అవకాశాలుగా కనిపిస్తున్నాయి. అందువల్ల బేదా రవిచంద్రని ముందు నుంచే ఖరారు చేస్తారనే ఉద్దేశం కనపడింది. కాబట్టి బేదా రవిచంద్రకి తప్పనిసరిగా ఛాన్స్ ఇచ్చిన పరిస్థితి. ఇక బీటీ నాయుడు నంద్యాల ప్రాంతం నుంచి తిరుమల నాయుడు, ఈయన కూడా రెన్యువల్ అవుతుంది అని చంద్రబాబుని 2-3 సార్లు కోరారు. ఆయన డైరెక్ట్ గా వచ్చి అసెంబ్లీలో కూడా కలిశారు. ఎందుకంటే చంద్రబాబు అరెస్టు సమయంలో 53 రోజులు కూడా అంటిపెట్టుకునే ఉన్నారు. టీడీపీకి సంబంధించి వ్యవహారాలు చూసుకోవటం, చంద్రబాబు అరెస్టు సమయంలో పక్కనున్న నేతలకు, కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా ఉండటం, మోరల్ సపోర్ట్ అందించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రధానంగా బీటీ నాయుడు నిర్వహించిన పరిస్థితి. దానికి థ్యాంక్ఫుల్ గానే బీటీ నాయుడుకి అవకాశం ఉంటుందని మొదటి నుంచి చెప్తున్నారు. యాక్చువల్ గా ఇప్పుడు ఆశావాహులు చాలా మంది ఉన్నారు. మనం రిపీటెడ్ గా చాలా సార్లు చెప్పుకుంటూ ఉన్నాం. టీడీపీకి వచ్చిన 3టికి సుమారు 25 నుంచి 30 మంది వరకు పోటీలో ఉన్నారు. అయినప్పటికీ కూడా బీటీ నాయుడిని కేవలం రెన్యూవల్ ఎందుకు చేశారంటే చంద్రబాబు అరెస్ట్ సమయంలో చాలా దగ్గరగా ఉండటం, క్లోజ్ అసోసియేట్ గా ఉండి పార్టీకి సంబంధించి వ్యవహారాలు చూడటం, దీంతో పాటు ఆ సమయంలో వాళ్ళకి నైతిక స్థైర్యం ఇవ్వటం, దీని మీద బీటీ నాయుడు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి తీసుకోవడం జరిగింది. మొత్తానికి టీడీపీ కోట నుంచి 3 పేర్లు ఫైనలైజ్ అయ్యాయి. బీజేపీ కూడా ఒక సీట్ డిక్లేర్ చేస్తుంది. ఆల్రెడీ జనసేన ఇప్పటికే నాగబాబు నామినేషన్ వేశారు. కాబట్టి బీజేపీ కూడా వస్తే 5టికి పూర్తి స్థాయి స్పష్టత వస్తుంది. ఏదైనా చాలా ఉత్కంఠ తర్వాత బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మొదటి నుంచి కూడా టీడీపీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న కసరత్తులో కూడా బీసీకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. 2 బీసీ కమ్యూనిటీకి వచ్చాయి. 3 ప్రాంతాలకి, ఇటు నెల్లూరు జిల్లా, అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ 3 ప్రాంతాలకి న్యాయం చేసే విధంగా ప్రస్తుతం ఈ సామాజిక వర్గ సమీకరణాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించి కానీ, లేకపోతే నామినేటెడ్ పోస్టులు ఇతరత్రా కూడా పూర్తి న్యాయం చేస్తానని ఇప్పటికే పల్లా శ్రీనివాసరావు చెప్పారు. ఒక ఏడాదిన్నరలో 25కు పైగా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా అవుతాయి. ఆల్రెడీ ఇప్పటికే పిఠాపురం వర్మ అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. రేపటి నుంచి అసంతృప్తుల జాబితా కూడా కొంత ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిగా కష్టమే, కత్తి మీద సాము లాంటి పరిస్థితే. అయినప్పటికీ కూడా అసంతృప్తులను చల్లార్చుకుంటూ ముందుకెళ్లి అధికారంలో ఉన్నాం, ఒక మంచి
మెజారిటీ వచ్చింది కాబట్టి ఆ దిశగా డైరెక్షన్స్ ఇస్తున్నారు. మరి వర్మ భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది, వర్మ శాంతిస్తారా, వర్మతో పాటు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది రెన్యూవల్ అడిగారు, యనమల రామకృష్ణ కావచ్చు, అశోక్ బాబు కావచ్చు, దువ్వారపు రామారావు కావచ్చు, వీళ్ళెవరికి రెన్యూవల్ కాలేదు. ఇక దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న వీళ్ళంతా లిస్టులో ఎప్పటి నుంచో ఉన్నారు. వంగవీటి రాధా కూడా మాట ఇచ్చారు. అక్కడ పిఠాపురం వర్మ కూడా పవన్ కళ్యాణ్కి సీట్ ఇచ్చినప్పుడు పిఠాపురం వర్మకి నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్సీ మీకే అని తప్పనిసరిగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈసారి 2 సార్లు అయినప్పటికీ కూడా వర్మకి అవకాశం దక్కలేదు. దాదాపు ఏడాది పూర్తిగా వస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి. మరి వర్మకి నెక్స్ట్ తీసుకుంటారా? ఈ లోపు వర్మ స్టాండ్ ఏ రకంగా ఉంటుంది, వర్మకి వేరే ఏదైనా కీలక బాధ్యతలు అప్పగిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది.